హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బిగ్ బాస్ గురించి అండి. బిగ్ బాస్ లో మనం అనుకున్నట్టే 6 మంది వ్యక్తులు అయితే వచ్చారు. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, నేను మీకు దాన్ని కార్డ్స్ లో పెడతాను, లేదంటే వీడియో లాస్ట్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. నేను ఎవరు చెప్పానో 6 మంది వాళ్ళందరూ క్లియర్ గా దీంట్లో వచ్చేసారనమాట. ఫ్రెండ్స్, ముందుగా నాకు కొద్దిగా జలుబుగా ఉంది, అందువల్ల కొంచెం థ్రోట్ అంతగా వాయిస్ అయితే సరిగా లేదు, క్షమించండి. నెక్స్ట్ చూసుకుంటే మనం చెప్పినట్టే ఆయిషా, గౌరవ్ గుప్తా, సాయి శ్రీనివాస్, అలాగే నిఖిల్ నాయర్, అలేఖ్య చిట్టిపికల్, దివ్యల మాధురి, వీళ్ళు 6 మంది అయితే దీంట్లో ఎంటర్ కావడం జరిగిందనమాట. మనం చెప్పినట్టే వీళ్ళందరూ 6 మంది వచ్చారు. నేను వీడియో అంటే నిన్న జరగక ముందే నేను శనివారమే వీడియో పెట్టానండి, వీళ్ళైతే వస్తున్నారని చెప్పి. నేను ఎవరు చెప్పానో వాళ్ళందరూ దీంట్లో రావడం మీద జరిగింది. దీంట్లో మనకి ఇప్పుడు ఏమంటే నిన్న ఒక 2 ఎలిమినేషన్లు అయితే జరిగాయి. 2 వచ్చి, ఒకటి శ్రీజ, రెండోది వచ్చి మన ఆశా సైని అనమాట, లక్ష్మప్ప. దీంట్లో శ్రీజ కొంచెం నోరే గాని ఆడుతుంది బాగానే. సుమన్ శెట్టి ముందర శ్రీజ ఓకేనా అంటే నాది సుమన్ శెట్టినే వేస్ట్ అనుకుంటాను నేనైతే. శ్రీజ బాగా గట్టిగానే ఆడుతుంది, ఆ అమ్మాయి కొంచెం ఐడియా ఉంది, కానీ నోరు ఒకటి కొంచెం అటు. లాస్ట్ యాక్చువల్ గా పోయినసారి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటికీ ఒక రకంగా శ్రీజ డెవలప్ అయిందనే చెప్పొచ్చు అనమాట. చిన్న పాప అయినా కూడా పర్వాలేదు, మనకు ఆ టైంకు ఏ ఐడియా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకొని ఆ అమ్మాయి రన్ అయితే అవుతుంది, చాలా బాగానే ఆడుతుంది, బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ అలాంటి అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి సుమన్ శెట్టి పోతే వచ్చే నష్టం ఏం లేదండి, సుమన్ శెట్టి తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే బాగా ఆడేవాళ్ళు ఇంకా ఉన్నారు దాని లోపల. ఇంకా మనము ఇప్పుడు వచ్చిన ఈ 6 మంది గురించి చూసుకుంటే మనకు ముందు ఆయిషా అండి. ఆయిషా అమ్మాయి యాక్చువల్గా తమిళ్లో బాగా ఫేవరెట్ అయిన అమ్మాయి అనమాట. 9 వారాలు ఎలిమినేట్ కాకుండా చాలా బాగా ఆడింది, తమిళ్లో బాగానే వర్కౌట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో కూడా తీసుకుని వచ్చేసారు. ఇక్కడ ఎలా ఆడుతుందో చూడాలి, ఎందుకంటే తమిళ్ అంటే ఆ అమ్మాయికి ఒక రకంగా సెట్ అయ్యింది, దాంట్లో బాగానే ఆడగలింది. అంటే ఇక్కడ నేటివిటీ, ఇక్కడ ఉండే వాళ్ళ మాటలు ఇవన్నీ దీనికి తగినట్టుగా ఆ అమ్మాయి ఎలా మలుచుకుంటుందో చూడాలి. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకుంటే సాయి శ్రీనివాస్, అతను ఎలా ఆడగలడు అనేది చూడాలి. అతన్ని మనం ఈ మధ్యలో మళ్ళీ ఆ గోల్కొండ హై స్కూల్ చూసిన తర్వాత దానిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. దాని తర్వాత మనం అతన్ని సరిగా గమనించలేదు, చూడాలి అతను ఏ విధంగా ఆడతాడు అనేది. ఇంకా గౌరవ్ గుప్తా, అతనికైతే ఇంగ్లీష్ హిందీ మాత్రమే వస్తుంది అనుకుంటాను, తెలుగు పూర్తిగా రాదనమాట. ఇంకా ఆ విధంగా చూసుకుంటే మనకు ఒక రకంగా అతనికి అది మైనస్ అవుతుందా లేక ప్లస్ అవుతుందా, అతనైతే ఫ్రెష్ లుక్ తో అయితే ఉన్నాడు అనమాట. పెద్దగా మనకు గౌరవ్ గుప్తా చూసుకుంటే మనకు సీరియల్స్ లో నటించున్నాడు అతను. మనకు గీత ఎల్ఎల్బి లాంటి సీరియల్ అయితే చేశాడు అనమాట. ఓకే, చూద్దాం, ఫ్రెష్ లుక్ తో ఉన్నాడు, చాలా బాగున్నాడు వ్యక్తి కూడా. అలాగే నిఖిల్ నాయర్ మనకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సీరియల్స్ లో అతను నటించాడు. మనకు పలుకే బంగారమైన అనే సీరియల్ అయితే అతను నటించడం జరిగింది. అది కాక కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు అనమాట. ఓకే, బాగున్నాడు అతను కూడా, బాగా ఫ్రెష్ లుక్ తో, హైట్ గా, మంచి పర్సనాలిటీ, మంచి గ్లామర్ గా అయితే ఉన్నాడు అనమాట. దీంట్లో ఇంకా అమ్మాయిలు అంటే చూసుకుంటే మనకు 3 మగోళ్ళు 3 ఆడోళ్ళు అయితే తీసుకొచ్చారు కదా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అలేఖ్య చిట్టిపికిల్, రమ్య. ఈ అమ్మాయి మోస్ట్ కాంట్రవర్షియల్, ఈ మధ్య ఊపేసిందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ అక్క ఏదో తిట్టడము, కస్టమర్ ని ఎగతాళి చేయడము, అతను వీడియోలు పెట్టడము, తర్వాత దాని గురించి చాలా రభస అయిపోయింది. దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి పెట్టారు. ఈ అమ్మాయి ఎలా ఆడుతుందో చూడాలి. ఇంకా దీంట్లో మెయిన్ మనం చూసుకుంటే దివ్యల మాధురి, ఏమో మన సీను గారి ప్రస్తుత భార్య అనమాట, దువ్వాడ సీను గారి. మళ్ళీ ఎలా ఆడుతుందని చూడాలి. మనిషి నోరు ఎక్కువ, ఇంకా ఆమె ఎలా సర్వే అవ్వగలదు. అందులో బిగ్ బాస్ లో వీళ్ళంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, అందులో హాఫ్ అయిపోయింది ఇప్పటికి. వీళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె కొంచెం ఏజ్డ్ పర్సన్, అలాగే ఇంకా వీళ్ళ మాదిరిగా పరిగెత్తి టాస్కులు చేయగలుగుతుందా లేదా, వీటన్నిటిని కూడా మనం గమనించాలండి. మనం ఏదంటే అది మనం పెట్టేదానికి కుదరదు. చూద్దాం వీళ్ళందరూ ఎలా చేస్తారు, ఎలా ఆడతారు అనేది మనం మొత్తం వేచి చూడాల్సిందే. ఇంకా దీంట్లో చూసుకుంటే ఎలిమినేషన్స్ అన్ని అయిపోయాయి. ఇంకా దీని లోపల ఈ ఫ్యామిలీ పంచాయతీ ఎక్కువ అయిపోయిందండి. అందరూ ఏదో పెద్ద ఫ్యామిలీగా ఉండామని అయితే ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకు చూసుకుంటే ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువైపోయాయండి. దీంట్లో ఫ్యామిలీ రిలేషన్ అని చూసుకుంటే మనకు భరణి రాము అన్నదమ్ములు, భరణి తనుజ దివ్య నాన్న కూతుర్లు అనమాట. తర్వాత ఆమె సంజన ఇమ్ము, వీళ్ళిద్దరూ అమ్మ కొడుకులు. ఓ రకంగా ఇమ్ము చాలా క్లారిటీగా ఉన్నాడు, అతను గెలవాలనే వచ్చాడు, అతను ఖచ్చితంగా దాంట్లో. ఇంకా మనకు దీంట్లో చూసుకుంటే భరణి రాము అండి. భరణి రాము అన్నదమ్ముళ్ళు. భరణి
దివ్య తనూజ వీళ్ళిద్దరు కూతురు అనమాట. దివ్య అయితే ఆల్రెడీ ఏదో ప్లాన్ లో వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాన్న సెంటిమెంట్ ఏదో దీంట్లో కొడుతోంది అనే విధంగానే ఈమె తీసుకుని వచ్చి దీన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత చూసుకుంటే మనకు కళ్యాణ్ తనుజ ఈ లవ్ స్టోరీ ఒకటి, మన తర్వాత ఆ, మనకు రీతు చౌదరి అండ్ పవన్ వీళ్ళిద్దరు ఒక లవ్ స్టోరీ, అలాగే సంజన ఇమ్ము వీళ్ళు అమ్మ కొడుకులు అనమాట. ఇప్పుడు మీరు గమనించండి, శ్రీజ మధ్యలో చెల్లెలు వెళ్ళిపోయింది, ఇంకా మిగతా వీళ్ళందరూ ఆ, ఇట్లా ఈ విధంగా బాండింగ్స్ తో. అసలు భరణి ఆడుతున్నాడా లేదా ఏం అర్థం కాలేదండి. వ్యక్తి మొత్తం పూర్తిగా ఈ ఫ్యామిలీ పంచాయతీలోనే ఇరుక్కున్నాడు అనమాట. అతని ఆట కూడా ఆడలేకపోతున్నాడు. ఎంతసేపు వీళ్ళ ఎంటంబడి వీళ్ళని సేవ్ చేసుకోవడం, వీళ్ళ ఎంటంబడి ఉండడమే తప్పనిస్తే అతను సొంతంగా ఆడలేకపోతున్నాడు అనమాట. ఇవన్నీ ఒక రకంగా మైనస్ అండి. దీనికే కొంచెం చూసుకోవాలి ఎలా ఇంకా నెక్స్ట్ వారాల్లో వీళ్ళు ఏ విధంగా ఆడతారు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏ విధంగా డామినేట్ చేస్తారు, ఇవన్నీ మనం వేచి చూడాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అలాగే బిగ్ బాస్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్.